యూత్ వాళ్ళని కదిలించడం జరిగింది. ఎవరికి కావాల్సిన వారిని మేము సమకూర్చుతామని చెప్పి హామీల వర్షం కూడా గుప్పించడం జరిగింది. దీనిలో భాగంగానే ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీ ఇక్కడ అక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అందరూ ప్రలోభాలకి గురి చేశారు. దీనిలో భాగంగా చాలా ప్రాంతాల్లో డబ్బులు, మద్యం ఇవన్నీ కూడా పంపిణీ చేసినటువంటి సందర్భం మనం గ్రహించవచ్చు కళ్యాణ్. దీనిలో భాగంగా ఇప్పటికే మరికొన్ని స్థానాల్లో దాదాపు 150కి పైగా ఫలితాలు వెల్లడి కావాల్సినటువంటి అవకాశం కనబడుతుంది. మరొక 2 గంటల పాటు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ముందుగా వార్డు సభ్యులు ఎక్కడైతే 4,000, 3,000 నుంచి 5,000, 6,000 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయో అక్కడ కూడా దాదాపుగా ఓట్ల లెక్కింపు పూర్తిగా కావాలి అంటే, ఫలితాలు వెల్లడి కావాలంటే మనకి మరి 2 గంటల పాటు మినిమం సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు, స్థానికంగా మానిటరింగ్ చేసేటువంటి అధికారులు వెల్లడిస్తున్నటువంటి వివరాలు. మొత్తం మీద అయితే ఈ ఫలితాలు తమకు అనుకూలంగా ఉన్నాయని ప్రతి రాజకీయ పార్టీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ లోక్సభ పరిధిలో మొదటి దఫా వెల్లడైనటువంటి ఫలితాల నేపథ్యంలో గతంలో ఓవరాల్ గా లోక్సభ పరిధిలో కేవలం 20 స్థానాలు ఉంటే మొదటి దశలోనే మా పార్టీ బలపరిచిన అభ్యర్థులు 40 పైగా స్థానాల్లో విజయం సాధించారు. రెండవ దఫా అంటే నేడు వెలువడేటువంటి ఫలితాలు, మూడవ దఫా ఈ నెల 17న జరిగేటువంటి ఫలితాలు సైతం ఖచ్చితంగా తమకు అనుకూలంగా ఉంటాయి. ఆ గ్రామాలను నేను కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేస్తాను పక్కాగా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరొక వైపు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారి నియోజకవర్గ పరిధిలో అవసరమైతే వారి దగ్గరి వ్యక్తులు, సెకండ్ కార్డర్ లీడర్స్ ని పిలిపించుకున్నారు, గ్రామస్థాయి పెద్దలను పిలిపించుకున్నారు, గ్రామాలకి వాళ్ళు తరలి వెళ్లారు. ఖచ్చితంగా తమకు అనుకూలంగా వస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఎట్లా మీ అభివృద్ధి అవుతుంది, సంక్షేమ ఫలాలు ఎట్లా అందుతాయి అనేటువంటి విషయాన్ని వాడు విమర్శ చెప్పడం జరిగింది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల్లో సైతం పర్యటించి ఖచ్చితంగా తమ పార్టీకి అనుకూలంగా ఉండాల్సిందే, రాబోయేది మన పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుంది, మనం వాళ్ళ మెడలు వంచి అయినా సరే అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఎలా రావో చూద్దామంటూ వాళ్ళని మోటివేట్ చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ గా చూసినారు పల్లె పోరు చాలా ఆసక్తికరంగా జరిగింది. దీనిలో ఇప్పటి వరకు అయితే ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు రాష్ట్రం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇటు భాజపా నిర్మల్లో అత్యధికంగా అక్కడ 40 స్థానాల్లో లీడింగ్లో ఉంది ప్రస్తుతానికైతే. ఇటు బీజేపీ నిర్మల్లో, అలాగే జనగామలో బీఆర్ఎస్. సో మొత్తం మీద ఒకసారి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ములుగులో కానీ, అలాగే ఇటు జనగామ, అలాగే వరంగల్ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, భువనగిరిలో కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు, వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇటు ములుగులో కాంగ్రెస్ లీడింగ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్ వెంకటరత్నం, ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఇటు జనగామలో బీఆర్ఎస్ లీడింగ్లో ఉంది, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఇటు ములుగులో కూడా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? కళ్యాణ్, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్టయితే ఈసారి జనగామ నియోజకవర్గంకు సంబంధించి జనగామ జిల్లాలో కూడా కొంత బీఆర్ఎస్ మాత్రం ఈసారి పట్టు సాధించేటువంటి ప్రయత్నమే కనిపించింది. కానీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని గ్రామాల్లో ఎక్కువగా లీడ్ సాధించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొన్ని గ్రామాలు అంటే జనగామ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రెండో విడతలో బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ కు ధీటుగా పోటీ ఇచ్చినటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే ఆ 15 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం అనేది, 23 కాంగ్రెస్ పార్టీ, అలాగే 15 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం అనేది కూడా కొంత టగ్ ఆఫ్ వార్ గానే కనిపించింది. గెలుపొందినటువంటి స్థానాల్లో కూడా కొంత బీఆర్ఎస్ తన ప్రభావాన్ని కూడా గట్టిగా చూపించినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ ఎక్కువ మెజార్టీ ఉన్నటువంటి ప్రాంతాలుగా మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, అలాగే ములుగు, భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి, అలాగే మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా ఇక్కడ రెండో విడత జరిగినటువంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా
కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా తన ఆధిక్యతను కూడా కనబరుచుకుంటూ పోయేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ ఓవరాల్ గా చూసినట్టయితే ఈ ఎన్నికలు మాత్రం ఆ మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఏ విధంగా కొనసాగిందో రెండో విడతలో ఆ స్థాయిలో కంటే కొద్దిగా తగ్గినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇక్కడ ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలో ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లాలో గెలుచుకోవడము, అది కూడా